ఇదిగో నీ మొబైల్. అభి, ఈ విషయం ఎవరికీ చెప్పకు. చెప్తే టెన్షన్ పడతారు. చెప్పనులే. అటు చూడమ్మా, అభి తను కలిసే వస్తున్నారు చూడు. కొంచెమైనా నీకు బుద్ధుందా? ఎక్కడికైనా వెళ్తే ఎవరితోనే చెప్పి వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇడియట్, వెళ్ళు. ఆ సంగతి వదిలేయండి. తప్పిపోయిన అమ్మాయి తిరిగి వచ్చేసింది కదా, ఇప్పుడు మనం కొండపైకి మళ్ళీ తిరిగి కిందకి రావాలి. సరే పదండి, నేను ముందు నడుస్తాను. మీ అందరికీ కొంచెం భయంగా ఉందంటున్నారు కదా, నేనే మీకు దారి చూపించాలి కదా. చూసుకోండి. ప్రశాంతంగా పదండి, ఊరికే గోల పెట్టద్దు. వెళ్ళండి. ఏమండి, అటువైపు వెళ్తున్నారేంటి? ఇటువైపు రండి. మిమ్మల్ని నా వెనకాలే కదా రమ్మని చెప్పాను. ఆయన చెప్పినట్టు వినండి. మళ్ళా పేరు తీసుకెళ్తే అటు వెళ్ళండి. వెళ్ళండి. చెయ్యందివ్వు. ఇప్పుడు నేను పట్టుకునే ఈ చెయ్యి ఎప్పటికీ వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. ఇప్పుడేం చేస్తానో చూడు. కేర్ఫుల్, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. కొండెక్కాలిగా. హే కోతి, ఏం చేస్తున్నావు? సిచ్యుయేషన్ సెట్ అయిపోయింది కదా, అందుకే ఒక రొమాంటిక్ సాంగ్ క్రియేట్ చేస్తున్నాను. రేయ్, ముందు ఆ వీడియోని డిలీట్ చెయ్యి. నోవే, ఛాన్సే లేదు. అమ్మా, అయ్యో, చూసుకో. నేను వెళ్లే దారిలోనే కాళ్ళు వెయ్యండి. జాగ్రత్తగా చూసుకుని అడుగులు వేయండి. జాగ్రత్తగా రండి. పట్టుకోండి. ముళ్ళులుండకూడదు దేవుడా. అదే మృత్యుంజయ స్వామి గుడి. ఈ గుడికి పూజారులు ఎవరూ లేరు, వచ్చిన వాళ్లే పూజ చేసుకుని వెళ్ళిపోతుంటారు. దేవుడు నన్ను హైట్గా పుట్టించకపోయినా కూడా ఈ సెల్ఫీ స్టిక్ ఇచ్చి పెద్ద సహాయం చేశాడు. ఓం నమః శివాయ. అబ్బా, ఏంటి ఇక్కడ అస్సలు సిగ్నల్ దొరకడం లేదు. వీడొకడు పిచ్చోడ్ల దాన్ని చేతిలో పట్టుకుని కొంచెం వచ్చింది. ఈ గుడి గురించి ఎవరినైనా అడిగొచ్చారా, లేదంటే ఈయనే మీ కులదైవమా? మా కులదైవం మల్లప్ప. వంశపారపర్యంగా పూజలు చేస్తున్నటువంటి స్వామి మా కులదైవ దేవుడు. ఒకవేళ మీ కులదైవం ఈయనే అయితే మీరు కూడా ఒకప్పుడు ఇక్కడే ఉండుంటారు కదా, ఏదో ఒక కాలంలో. అవును, మా తాతయ్య ఇక్కడే పుట్టారు, మా నాన్నగారు కూడా ఇక్కడే పుట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు బెంగళూరుకి వెళ్లి సెటిల్ అయ్యారు. అలాగా? అందరూ రండయ్యా, పూజ స్టార్ట్ అయింది. పూజ స్టార్ట్ అయిందట, రా వెళ్దాం. నువ్వు రా మల్లప్ప.
వావ్, సూపర్గా ఉంది ఈ ట్యూన్. ఇంతకు ముందెప్పుడు ఈ ట్యూన్ వినలేదు, ఏ ప్రోగ్రాంలోనూ చూడలేదు కూడా. కొత్తగా ఉంది. ఇప్పుడే జస్ట్ కంపోజ్ చేశాను. సో యు ఆర్ గ్రేట్ మ్యాన్. నేను చాలా చాలా లక్కీ. ఎందుకు? నేను నిన్ను చూసిన వెంటనే నువ్వు నాకు స్నేహితుడవైనందుకు, నీ ప్రతి ప్రోగ్రాం నేను మిస్ కాకుండా నేను అటెండ్ అయినందుకు, అంతకు మించి నువ్వు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయినందుకు, అభి చెప్పిన వెంటనే నువ్వు మాతో పాటు గుడికొచ్చినందుకు, వీటన్నిటికీ నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. నేనొక లక్కీ పర్సన్ అని చెప్పుకుంటాను. మ్యూజిక్ అంటే నీకు అంత ఇష్టమా? ఒక్క మ్యూజిక్ మాత్రమే కాదు, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎస్, ఐ రియల్లీ లవ్ యూ. నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను. ఏంటి డేవిడ్, నువ్వు దేనికి అసలు రియాక్ట్ అవడం లేదు? నేను అందంగా లేనా, లేక నీ లెవెల్కి నేను సరిపోనా? నాకు తెలుసు డేవిడ్, నువ్వు పెద్ద మ్యూజిషియన్ అని. వేల కొద్దీ ఫ్యాన్స్ ఉంటారు, అందులో అందమైన అమ్మాయిలుంటారు. నాకంటే అందమైన అమ్మాయిలు నీకు ప్రపోజ్ చేశారని కూడా నాకు తెలుసు. అయినా కూడా నీకు నేను నచ్చుంటానని చెప్పి అన్ని విషయాలు చెప్పేశాను. నా ప్రేమ పేరు చెప్పి ఏదో ఒక విధంగా నేను హర్ట్ చేసుంటే ఐఎమ్ రియల్లీ సారీ. చిన్ని, మనం ఒక సెల్ఫీ తీసుకుందాం రామ్మా. నేను రాను. ప్లీజ్ ఒక్క సెల్ఫీ తీసుకుందామే. నేను రాని చెప్తున్నానా? రమ్మంటుంటే పోరా, బాల్ సెల్ఫీకి కూడా మర్యాద లేదా? అమ్మా అమ్మా అమ్మా, ఏంటి చిన్ను? అక్కడికి వెళ్దామా అమ్మా? ఎక్కడికి నాన్నా? అక్కడికి. అక్కడికా? అంత దూరం వద్దు బంగారం. ప్లీజ్ అమ్మా, వెళ్దామమ్మా. వద్దు బంగారం, అది చాలా దూరంలో ఉంది కదా. ప్లీజ్ అమ్మా, వెళ్దామమ్మా. గొడవ పెట్టావంటే కొడతాను నేను. చెప్తే వినపడదా నీకు? ఏమైంది? ఏమంటుందేంటి? చూడండి, ఆ దూరంగా ఉన్న కొండపైకి ఎక్కుతానని చెప్తోంది, అందుకే ఏడుస్తోంది. సరే పదండి వెళ్దాం. ఇక్కడుండి మాత్రం ఏం చేస్తాం? వద్దొద్దొద్దు, అది చాలా కష్టమైన పని. ఆ కొండ మీదకి వెళ్ళడం అంటే మనకి మనమే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడంతో సమానం. ఓహో, అంటే గరిటెని వేడి చేస్తే మన చేతికి మనమే చొరక పెట్టుకున్నట్టు అనమాట. అది కూడా పర్వాలేదండి, పుండు మానిపోతుంది. కానీ ఇది ప్రాణాలకు సంబంధించిందండి. పాప ఏదో ఆశపడిందని మన ప్రాణాలని మనం ప్రమాదాలు పడేసుకుంటామా చెప్పండి? ఏమయ్యా మల్లప్ప, అప్పటి నుంచి ప్రాణం ప్రాణం అంటున్నావు, అయినా అక్కడేముంది? దెయ్యం ఉంది, భూతం ఉంది. అక్కడికి వెళ్ళడమే గాని ఇంతవరకు ఎవరూ కిందకి తిరిగి రాలేదు. ఇదిగో మల్లప్ప, నువ్వు మాతో పాటు రాగలిగితే రా, రాలేకపోతే వద్దు. ఊరికే అందరిని ఎందుకు భయపెడుతున్నావు? ఇంటర్నెట్ కాలం ఇది. కాలం ముందుకు దూసుకు వెళ్తూ ఉంది. నువ్వేమో దెయ్యాలు, భూతాలు, పిశాచాలు అంటున్నావు. కాలం ఏదైతే ఏంటండి, మీరు మీ కులదైవాన్ని పూజించడానికి ఇంత దూరం రావడం ఎంతవరకు నిజమో అదే విధంగా అక్కడ దెయ్యం ఉందన్నది కూడా నిజమేనండి. ఆ తర్వాత మీ ఇష్టం. నేను మాత్రం మీతో రాను. నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు. అబ్బే, ఆ నల్లోడు చెప్పిన దాంట్లోనూ నిజం ఉందిలే. వాడు ఇంత దూరం రావటమే ఎక్కువ. మనం వాడి మాట విని చావకుండా ఉంటే బెటర్. ఆ పిల్ల కొండ మీదకి వెళ్దామని చెప్పిందని వెళ్లకుండా మనం ఊరు వెళ్ళిపోతామే బెటర్. ఇంకేముంది, తను మర్చిపోతుందిలే. అరే ఏంటి మీరు 2 గంటలు మల్లప్పతో మాట్లాడినందుకు మీరు కూడా మల్లప్పలా మాట్లాడుతున్నారు? అయ్యో మల్లప్ప, సూర్యుడు చంద్రుడు మన కళ్ళకు కనిపిస్తాయి. సో అయితే దెయ్యాలు కూడా మన కళ్ళకు కనిపించాలి కదా మల్లప్ప? రాత్రి సమయాల్లో మీరు సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? సూర్యుడికి బదులుగా మనం చంద్రుడిని చూస్తున్నాం కదా మల్లప్ప. చంద్రుడిని చూసేటప్పుడు విదేశాల్లో సూర్యుడిని చూస్తున్నారు కదా. సరే, మీరు చెప్పింది నిజమే అనుకుందాం. ఏ దేశం వాళ్ళైనా సరే రాత్రి సమయాల్లో సూర్యుడిని ఎప్పుడైనా చూసారా చెప్పండి? మా ఉద్దేశం అది కాదు మల్లప్ప. ఎలాగూ ఇంత దూరం వచ్చాం, అదిగో అక్కడే కదా ఉంది. అందరం కలిసి వెళ్దాం, సంతోషంగా ఉంటుంది కదా.
అలాంటిదేం లేదండి. ఇంత దూరం తీసుకొచ్చి మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం నాకు అలవాటు లేదండి. మీకు ఏం జరుగుతుందో అదే నాకు కూడా జరుగుతుంది అనుకుంటాను. కమాన్ మల్లప్ప, రా వెళదాం. ఈ ప్రపంచంలో సైంటిస్టులు ఎన్నో విషయాలు కనిపెట్టారు మల్లప్ప. కానీ ఈ దెయ్యాలు భూతాలు ఉన్నాయని ఎవరు కనిపెట్టలేకపోయారు. దెయ్యాలనేవి ఉండకూడదు అంటే మనుషులు కూడా ఉండకూడదు కదండి. ఓ, నువ్వు అలా వచ్చావా? మనిషి ఏం చేస్తాడు? పాపమేమీ కాదండి. ఈ పనికి మాలిన మనిషికి ఆశ చాలా ఎక్కువ అండి. హఠాత్తుగా కింద పడి చచ్చిపోయి పిశాచంలాగా తిరుగుతూ ఉంటారు. అదే ఆ కాలంలో మనుషులు అర్ధరాత్రి పూట తిరుగుతూ ఉన్న సమయంలో దెయ్యాలు వాళ్ళ ముందుకొచ్చి డాన్సులు వేసేవంట కదా. డాన్సులు వేయడం కంటే ఇబ్బంది పెట్టడమే ఎక్కువ. ఈ విషయాలన్నీ నాకు మా నాన్న మా తాతయ్య చెప్తూ ఉండేవారండి. మీ నాన్న తాతయ్య దెయ్యాలను చూశారు, కానీ మీరెప్పుడు చూడలేదా? నేనెప్పుడు చూడలేదండి. ఇంటి గుమ్మంలో చూసి భయపడి ఇంటి నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి హాస్పిటల్కి భయపడుతూ తిరుగుతూ ఉండాలి. అర్థమైందా? ఇంతకీ అవి ఏం చేస్తాయి? పని ముగించుకుని రాత్రి సమయంలో ఇంటికొచ్చేటప్పుడు దెయ్యాలు ఆ మనుషుల్ని పట్టుకుని కొట్టి తన్ని నుజ్జు చేసి పారిపోతాయి. తెల్లారిన తర్వాత ఊరి జనాలు బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి వెళ్ళిపోతారు. దారిలో పులుందని తెలిసినా కూడా ధైర్యం చెప్పుకుని వెళ్ళొచ్చు. కానీ దెయ్యం ఉందని తెలిసి కూడా అక్కడికి వెళ్ళామంటే మనిషి శవంగానే తిరిగి వస్తాడు. చాలు, ఇక ఆపువయ్యా. ఏదేదో చెప్పి నన్ను భయపెట్టేస్తున్నావు. నువ్వు దెయ్యం కథలు చెప్పడం మానేసి వేరే ఏదైనా చెప్పవయ్యా. సరిపోయింది. నువ్వు రేపు చస్తే దెయ్యంగానే తిరుగుతావు. మల్లప్ప, నా చావుకు కూడా మర్యాద లేదా? నేను నిజమే చెప్తున్నానండి. పవిత్ర, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఎందుకు ఎక్కడికని అమ్మాయిలు అబ్బాయిలను అడగకూడదు. అడిగితే అమ్మాయిలకి అవమానం. ముందు నువ్వు వెళ్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏంట్రా అలా కొరకరా చూస్తున్నావు? అప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు నాతో పాటు మనుషులున్నారు. నీ కథ. అప్పుడేదో నా లవర్ని తీసుకువెళ్లే కంగారులో కొట్టాను నేను. కానీ ఇప్పుడు కొట్టాలి అని ప్రిపేర్ అయి కొట్టడం మొదలు పెట్టాను. ఏ రేంజ్లో కొడతానో ఆలోచించుకో. కోచి కట్టుకున్న బచ్చగడివి, రారా నువ్వు చూసుకుందాం. ఒకే ఒక్క పంచ గుండెల మీద కప్పుకొని స్వతంత్రం ఇప్పించిన మహాత్మాగాంధీ పుట్టిన మట్టిరాయిది. బట్టల్ని చూసి అంచనా వేయకు. బట్టలేసుకోవడానికి బాడీ లేకుండా పోతుంది. మా చోటికి వచ్చి మమ్మల్ని అంటున్నావా? ఎంత ధైర్యం నీకు? నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ ఎక్కడి నుంచి వచ్చామన్నది ముఖ్యం కాదురా. శత్రువుని ఎలా కొట్టామన్నదే ముఖ్యం. పిల్లి అరుపులకి భయపడి పారిపోయేవాడిని అనుకున్నావా? వేటాడే సింహాన్నిరా. మీలాంటి దొంగలు నా చేతికి చిక్కితే ఏ కీలుకా కీలు విరిచి పారేస్తాను. వాడు చెప్పే మాటలు వింటావేంట్రా? వెళ్ళి కొట్టండ్రా. నిన్ను వదిలిపెట్టనురా. ఈ కొండలు దాటి ఎలా వెళ్తావో నేను చూస్తాను. ఎక్కడికి వెళ్ళాడు? మనిషే కనపడడం లేదు. ఏమండి, పవిత్ర వెనకే కదండి వచ్చాడు, మనిషి కనపడడం లేదు. తెలియలేదా? అన్నయ్య, అభి కూడా కనిపించట్లేదు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ జరిగిన గొడవ గురించి ఇంట్లో ఎవరు అడిగినా చెప్పొద్దు, సరేనా? సరే, చెప్పను. టైం అయింది, త్వరగా రా. మనం కనపడకపోతే దానికి కూడా వాళ్ళు భయపడిపోతారు. అలాగే. చూడరా, వచ్చేసారు ప్రేమ పావురాలు. నువ్వు చేసిన పనికి చేతిలో చాక్లెట్లు పెట్టి శాలువా కప్పి సన్మానిస్తారనుకుంటున్నావా? అయ్యో ఏంటబి, నువ్వు మాతో పాటు స్పీడ్గా రావచ్చు కదా. అదేంటంటే అత్తయ్య, వచ్చే దారిలో ఓ పండ్ల చెట్టును చూసి పవిత్ర ఆ పండు కావాలని గోల్ చేసింది, అందుకే కొంచెం లేట్ అయింది. ఇంట్లో ఉన్న పళ్ళు తీసి నోటు దగ్గర పెడితేనే థూ అని ఊసేస్తుంది. ఇక్కడికొచ్చి ఏ పండు కావాలని అంత పంతం పట్టింది? ఏదో ఒక పండులే, వాళ్ళేదో వెళ్ళిపోయారు, వచ్చారు కదా, ఇంకెందుకు అనవసరమైన మాటలు? మీరిచ్చిన చనువేనండి ఇదిలా తయారైంది. మేం వచ్చిన దారిలోనే కదా మీరు కూడా వచ్చారు. మాకు కనిపించిన పండు మీకెలా కనిపించింది? రోహిత్, అది మంచి వాళ్ళకే కనిపిస్తుంది, నీలాంటి టిక్ టాక్ చేసే పిచ్చి వాళ్ళకంతా కనిపించదు. వెళ్ళు. రే, టిక్ టాక్ కి మర్యాద లేదా? రే స్వామి, నీ దగ్గరున్న టాలెంట్ కి అందరినీ సంతోషంగా ఇక్కడి నుంచి తీసుకెళ్లొచ్చు కదరా. ఎందుకురా కుక్క కరిచినోళ్ళ మొహం అంత చండాలంగా పెట్టావు? ఇప్పుడు ఏమంటావు? వెళ్లే దారిలో ఆడుతూ పాడుతూ అందరినీ ఆనందింపజేయాలంటావు. ఇక చూద్దుగానే నా టాలెంట్. ఇలాంటి వాణ్ణి కండం కోసం వీళ్ళ అమ్మా నాన్న ఎన్ని మొక్కులు మొక్కారో ఏంటో బాబోయ్. దేనికి? నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. రే అభి, ఎంత దృఢంగా ఉంచుకున్నావో శరీరాన్ని. అవును, అంతలో అసలు ఏం తింటుంటారు మీరు? పందిని తిని పొట్టను పెంచి నేనే హాయిగా నడుస్తున్నాను. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయే నువ్వు అంతలోనే అలసిపోయావా? అందుకనే అడవి పందిలా ఉన్నావు. నీ కంటికి కనబడడం లేదా? చూడు డ్రైవర్ తమ్ముడు, గుళ్ళో కట్టే గంట కింద ఉండదు, పైన ఉంటుంది. సరిపోయింది. ఏంటి మల్లప్ప, మంచి పని కోసం వెళ్తున్నప్పుడు పిల్లెదురొచ్చినట్టు ఎప్పుడు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి? నువ్వు మమ్మల్ని తిరిగి మా ఊరికి పంపించేలా ఉన్నావా లేదా? మీరేం భయపడకండి బాబు, మా ఊళ్ళో చిన్నపిల్లలు కూడా ఈ కాలువలు దాటేస్తారు. మీరెందుకు ఆలోచిస్తున్నారు? ఇలా చూడండి, నేను ఎలా నడుస్తానో మీరు అలాగే నడవండి. అక్కడక్కడ రాళ్ల మీద కొద్దిగా నాచుంటుంది, అక్కడక్కడ గోతులు కూడా ఉంటాయి. నువ్వు అలా దొల్లుకుంటూ కోట్లాది మంది దేవుళ్ళని చూసి రావడం ఒకటి, ఈ నదిని దాటి వెళ్ళడం ఒకటే దివ్య. అందరూ దేవుడి మీద భారం వేసి నిర్మలమైన మనసుతో ఈ నదిని దాటుదాం. ఎవరు ఎన్ని పాపాలు చేసినా అది ఈ నదితో పోని. జై మృత్యుంజయ, జై మృత్యుంజయ, జై మృత్యుంజయ. రండి, ఇటువైపు రండి. వస్తున్నా. ఇలా ఏ మొబైల్ రా అది? మాట మాటికి పైకెత్తి చూపిస్తున్నావు. నువ్వు కాలు పెట్టే చోట్ల వేళ్లు కూడా మునిగేంత నీళ్లు కూడా లేవు. మరి అలాంటప్పుడు ఎందుకే భయపడుతూ వస్తున్నావు పవి? నన్ను చూడు, నేనెంత ధైర్యంగా వస్తున్నానో. ఏమైంది? అయ్యో, అందుకే అంటారు ఒకళ్ళు కింద పడుతున్నప్పుడు మనం చూసి నవ్వకూడదు, అర్థమైందా? మళ్ళీ అది మనకే జరుగుతుంది, అర్థమైందా? బయలుదేరు. రేయ్, నువ్వు టిక్ టాక్ పిచ్చోడివా? నాకు టిక్ టాక్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నీకు తెలుసా? అక్కడ నాకెంత మర్యాద ఉందో తెలుసా నీకు? నీకెలా తెలుస్తుందిలే. హే అభి, కమ్ ఫాస్ట్ యా. రే రండ్రా. ఏమయ్యా మల్లప్ప, ఇంతకు ముందు ఎప్పుడైనా నువ్వు ఈ కొండ మీదకి వచ్చావా? ఏంటి అలా అనేశారు? నా చిన్నప్పుడు ఓ 100 సార్లు వచ్చుంటాను. అమ్మా, ఒరే ఉండరా, వస్తున్నాను. అయ్యో, ఇంకా ఎంత దూరమే.
అయ్యో అమ్మా అయ్యో ఏమైందండి? ఏమైంది? వదినా, ఇక్కడికి రండి. అయ్యో, ఇంకేమైందో తెలియలేదు. ఏమైంది సుష్మా? ఏమైందో తెలియలేదు. ఇలా చేస్తున్నారు. ఏమైందో తెలియలేదురా. పవి, బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉంది, గ్లాస్ లో వేసి ఇవ్వు. సరేమా. ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? త్వరగా ఇవ్వు. ఇది ముందు కొన్ని మంచినీళ్ళు తాగండి. తాగండి, తాగండి, తాగండి. మొత్తం నీళ్లు తాగండి. కొంచెం అడ్డు తప్పుకోండి. అందరూ దూరంగా ఉండండి. ఆయన విశ్రాంతి తీసుకునేవ్వండి. తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. దూరంగా ఉండండి. కొంచెం గాలి ఆడాలి. మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఉండకూడదు. కిందకి దిక్కకూడదని చెప్పి కిందకి దిక్కపోతే ఎలా డ్రైవర్ తమ్ముడు? కిందకి దిగిన తర్వాత పైకి ఎక్కి తీరాల్సిందే, వేరే దారి లేదు కదా. నేను అప్పుడే చెప్పాను, ఎవరు నా మాట వినలేదు. ఇంకా దారిలో ఏమేమి ఉంటాయో తెలియలేదే. మనం వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోవాలి అంతే. సరే, అది వదిలేయండి. మనం నమ్ముకున్న దేవుడున్నాడు, ఆయన చూసుకుంటాడు. అన్నా, ఇప్పుడు బాగుందా మీకు? పర్వాలేదురా. సరే, వెళదాం పదండి. చెప్పేది వినండి. వద్దండి, చెప్తున్నాను కదా, ఉండండి. పర్వాలేదు డార్లింగ్, ఇంత దూరం వచ్చేసాం, ఇంకా కొంచెం దూరమే కదా, వెళదాంలే, ఏమీ కాదులే. నేను రెడీ అయిపోయాను, వెళదామా? అన్నంటే ఏంటి మరి? ఆయనకి 60 కాదు వయసు, 16. జాగ్రత్త, జాగ్రత్త. ఏమీ చేయలేరు. జాగ్రత్త, జాగ్రత్త. చాలా బాగుంది కదా. అదిగదిగో అక్కడ చూడండి, ఇంకా చాలా బాగుంది. రియల్లీ అమేజింగ్. సూపర్ గా ఉంది కదా. చాలా చాలా అందంగా, బ్యూటిఫుల్ లొకేషన్. వావ్. సిటీలో ఉన్న వాళ్ళు గాడిదని చూసి గుర్రాన్ని చూసినట్టు సంతోషపడుతుంటారు. కడుపు నొప్పి వస్తే ఖాళీ చేసుకునే చోట ఫోటోలు దిగుతూ ఉంటారు. తప్పుగా అనుకుంటారు. వీళ్ళకి ఇలాంటివేమీ తెలియదు. ఏంటి మల్లప్ప, ఏదో అన్నట్టు వినబడింది? ఏం లేదు, మాలో మేము మాట్లాడుకుంటున్నా. చూడవే ఎంత అందంగా ఉందో. మనం ఇవి చూడటానికి చాలా పుణ్యం చేసుకొని ఉండాలి. చూసారా, ఇక్కడ మనం సంతోషంగా ఉండడానికి ప్రపంచం ఏమేమిచ్చిందో? ఇలాంటివి చాలా విషయాలున్నాయి. అవన్నీ మనం సరిగ్గా యూజ్ చేయకుండా అనవసరంగా వ్యర్థం చేస్తున్నాం. అంతేగా మల్లప్ప? అడు చూడు, ఆ కొండ, ఆ గుడి, ఈ నది, ఇవన్నీ మనకి ఎన్నో ఇచ్చింది ప్రపంచం. వీటిని మనం సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా ఇటువంటి ప్రదేశం మనకి దొరకనే దొరకదు మల్లప్ప. వీటిని మనం చూసి ఆస్వాదించాలి, అదే ఆనందం.
ఇక్కడొద్దురా, అదిగో అక్కడికి వెళ్దాం పద. ఆ కోటలోకి ఆ కోటలోకే. అక్కడ సరే, సూపర్గా అక్కడికి ఉంటుంది, పద. సరే సరే చాలు మల్లప్ప ఇంకరా. సరే సరే, ఏమీ చేయలేం కదా. అమ్మా అమ్మా, ఏంటి ఏమైంది? ఇక్కడ రా అమ్మా. అయ్యో, ఇదేంటి ఇంత భయపడి పిలుస్తోంది? త్వరగా రా అమ్మా. ఇక్కడ చూడు, భూకంపం వచ్చినట్టుంది. ఏమంటున్నావే? చూడమ్మా, నిజంగానే. అయ్యో, అందరూ ఇలా రండి. ఏమండి, ఇలా వచ్చి చూడండి. డేవిడ్, ఇలా రా, ఇలా రా. అరే ఏంటండి? నువ్వు ఇలా రా. రండి. ఇటు రండి, ఇటు రండి. ఇలా రండి. చాలా చోట్లు ఉన్నాయి. ఏమైంది? చూడండి, భూమి ఎలా కదులుతుందో. ఏమంటున్నారు? ఇక్కడ మాత్రం ఇలా జరుగుతుంది. ఏంటిది? వదండి, త్వరగా రండి, పారిపోదాం. రండి రండి, పారిపోదాం, రండి, వచ్చేయండి, త్వరగా త్వరగా. పరిగెత్తండి. అబ్బి, పదండి, త్వరగా పరిగెత్తండి. అబ్బి, లేవే. పద, త్వరగా రా. త్వరగా పదండి. జాగ్రత్తగా నడవండి, నడవండి. రాళ్ళిన్న ముళ్ళులై ఉంటాయి. జాగ్రత్తగా వెళ్ళండి. మెల్లగా. పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. జాగ్రత్త. పరిగెత్తండి. పద, 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 పద. త్వరగా రండి. 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 జాగ్రత్తగా రండి. రండి, రండి. త్వరగా రండి. త్వరగా రండి. పరిగెత్తండి. పదండి, పరిగెత్తండి, రండి రండి, త్వరగా రండి. త్వరగా పదండి. ఎక్కడ ఆగద్దు, త్వరగా ఆగండి. జాగ్రత్తగా ఉండండి. పదండి, రండి, రండి, రండి. త్వరగా రండి. రండి. రండి, రండి. చూసి జాగ్రత్త, ఎవరు ఆగొద్దు. త్వరగా రండి. వెళ్తూ ఉండండి. వెళ్ళండి, 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 త్వరగా. పద, పద, ఆగొద్దు, పద. వెళ్తూ ఉండండి. అమ్మా, 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 బాబాయ్, కూర్చోవే. అవ్వా. పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. పరిగెత్తండి. త్వరగా. వెళ్ళండి, వెళ్ళండి. ఎవరు ఆగొద్దు. పరిగెత్తండి. పరిగెత్తండి. ఆగొద్దు, వెళ్ళండి. అమ్మా, నా వల్ల కావట్లేదు. అమ్మా, బాబాయ్, ఈ అడవికొచ్చి ఎన్ని పాటలు పడుతున్నావురా స్వామి. అయ్యో,
ఏదైనా తగిలిందా? మామయ్య, నాన్నగారు ఎక్కడా కనబడడం లేదు. అబే మీ నాన్నకు ఒకసారి ఫోన్ చేయి. రోహిత్, డేవిడ్కి ఒకసారి కాల్ ట్రై చేయి. నాన్న, నాట్ రీచబుల్ నాన్న. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. ఆగండి, నేను ముందే చెప్పాను అక్కడికి వెళ్ళడం ప్రమాదం అని. నేను చెప్తే మీరు విన్నారా? ఇలాగే జరుగుతుందండి. మల్లాప, మీరు ఇక్కడే కూర్చోండి, వీళ్ళందరినీ చూసుకోండి. ఏమైందో నేను వెళ్ళి చూసొస్తా. అభి, నువ్వు మాత్రం నాతోరా. మీరు మాత్రం తిరిగి వస్తారని గ్యారంటీ ఏంటండి? మనం వెళ్ళొచ్చిన చోటు చాలా దారుణమైన చోటండి. తెలియని చోటుకొచ్చి ఆటలాడుకోకండి. ప్రాణాలతో ఉంటే ఆయన ఇక్కడికి తిరిగి వస్తారు. అంతవరకు కాస్త ప్రశాంతంగా ఉండండి. ఈ విధంగా మాట్లాడొద్దు మల్లయ్య. నీ నాలిక మీద మచ్చలుంటే శవాలనే మేము ఊరికి తీసుకెళ్ళాలి. ఇలా చూడండి, మీరు శవాన్ని తీసుకొస్తారో శవాలుగా వెళ్తారో నాకు తెలీదు. నేను ఈ చోటు గురించి మీకు చెప్తాను. ఇంతకు మించి నేను మీతో ఉన్నానంటే నేను కూడా శవంగానే తిరిగి వెళ్ళాలి. నాకంటూ ఓ కుటుంబం ఉంది. మీరు మీ కులదైవం కోసం వచ్చారు. నేను వెళ్ళిపోతున్నాను. మీరెవరూ ఇంటికి వెళ్ళలేరు. అనుభవించండి.